ఇక్కడ నమ్మి బాప్తిజం పొందిన వారు ఉంటే చేతులెత్తి చూపిస్తారా అండి? ప్రైజ్ గాడ్, హియర్ వి ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకుంటే చాలా ముఖ్యమైన విషయం మీతో తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎంతో భారంగా నాకు ఈ హృదయంలో ఈ మాటను పెట్టాడు. ఏంటంటే చాలామంది నమ్మి బాప్తిజం పొందినప్పుడు వారి ఆత్మ రక్షించబడుతుంది. ఏంటి రక్షించబడుతుంది? మన ఆత్మ రక్షించబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారంగా. ఇట్ ఈస్ సీల్డ్ టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. యేసు రక్తము ద్వారముగా మన ఆత్మ యేసు సొత్తుగా మార్చబడుతుంది. కానీ జ్ఞాపకం చేసుకోండి, మనకి ఈ దేహం కూడా ఉంది. ఆత్మ మాత్రమే ఉందా మనలో ఆత్మ, శరీరము, మనస్సు, ఈ మూడు ఉన్నాయి. ఆత్మ దేవుని సొత్తు అవుతుంది నమ్మి బాప్తిజం పొందిన తర్వాత. మనస్సు మన చేతుల్లోనే ఉంటుంది. శరీరము పరిశుద్ధాత్మ సొత్తు, లేకపోతే అపవాది సొత్తు. అందుకనే ఎంతోమంది క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలను పిలబడుతున్న వారు కూడా, రక్షణ పొందిన వారు అయినా సరే ఇంకనూ అపవాది బంధకాల ద్వారా బంధించబడిన వారు ఉంటున్నారు. శరీర రీతిగా త్రాగుడు, వ్యభిచారము, దుష్టచూపులు, అపవిత్రమైన మాటలు. ఈరోజు మన జీవితాలు చాలా జాగ్రత్తగా కాపాడాలి. అందుకని యేసుప్రభు అన్నాడు, మీ దేహము పరిశుద్ధాత్మ ఆలయమని మీరు ఎరుగరా? ఈరోజు ఎంతోమంది వారి ఆత్మలో రక్షించబడిన వారుగా ఉన్నారేమో, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారుగా ఉన్నారేమో, కానీ వారి దేహము, వారి జీవితములు ఆర్ మాల్ న్యూట్రిషియస్. ఆ మాటకు అర్థం తెలుసా? శక్తి లేదంట, బ్రతికి ఉన్నారు కానీ బలము లేదంట. ఎందుకంటే సరైన ఆహారం లేదు, సరైన నీరు లేదు. మంచి నీరు లేని చోట, న్యూట్రిషియస్ ఫుడ్ లేని చోట పిల్లలు బాగుంటారా? గర్భవతులు బాగుంటారా? మనుషులు బాగుంటారా? జబ్బులు, డెఫిషియన్సీ. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకి దేవుని వాకు మనకి జీవాహారమై ఉంది. ఆయన నీరు కూడా ఆయన వాక్ అయి ఉంది. యు వాంట్ సీ హౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్? యు వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. కొన్ని వాక్యములు చూద్దాం. మొదటగా మనం అర్థం చేసుకోగలుగుతాము. కీర్తన 105:40 చదువుకుందామండి. ఇక్కడ చూస్తే, పీపుల్ ఆస్క్డ్ అండ్ హీ బ్రాట్ quails and satisfied them with the bread of heaven. పరలోకం నుండి రొట్టెని దేవుడు అనుగ్రహించాడంట. బ్రెడ్ ఆఫ్ హెవెన్, దట్ ఈస్ మన్నాను అనుగ్రహించాడు. కానీ 41 చదువుదామండి. బండని చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఏంటంట? నీళ్లు ఉబికి వచ్చెను. ఏంట నీరు? దేవుని వాక్యమై ఉంది. ఇందుకు మనకు నీరు కావాలి. రొట్టె లేకపోయినా ఎక్కువ రోజులు బ్రతకచేమో, కానీ నీరు లేకపోతే ఎక్కువ రోజులు బ్రతకలేమంట. నీరు అనేది దేవుని వాక్కుకి, దేవుని మాటకి, దేవుని వాగ్దానాలకి, దేవుని ప్రవచనాలకి సాదృశ్యంగా కనబడుతుంది. మీరు ప్రవచించబడిన జీవితాన్ని జీవిస్తున్నారా? ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో పరీక్షించుకోవాలండి. ఈరోజు మన జీవితాలు దేవుని వాక్యానుసారంగా ఉందా? ఇక్కడ చూస్తే దేవుడు వారికి న్యాచురల్ బ్రెడ్ ఇచ్చాడంట, అంటే మన్నా, దేవదూతల ఆహారం. రెండోది చూస్తే దేవుడు వారికి ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చాడంట, అంటే దేవుని వాకు, అది నీరుగా కనబడుతుంది. దాని తర్వాత చూస్తే వారికి ఒక బండ, ఒక రాయి, దేర్ వాజ్ అ రాక్ దట్ ఫాలోడ్ దెమ్. దేవుని వాక్యలో చూస్తేనండి, ప్రకటన గ్రంథం అవనే, పాత నిబంధన అవనే, కొన్ని విషయాలకి మనకి అర్థం కాదు. పరలోకానికి వెళ్తేనే కానీ, దేవుడు ప్రత్యేకంగా బయలుపరుస్తూనే కానీ అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ప్రకటన గ్రంథం చదివేటప్పుడు కూడా చాలామంది దే రీడ్ ఇట్ విత్ న్యాచురల్ ఐ, న్యాచురల్ లుక్, న్యాచురల్ మైండ్ అండర్స్టాండింగ్. ఈ లోకానుసారంగా, లోక పద్ధతులు తగినట్టుగా, లోక మార్గంలో చదువుతున్నాము, అది అర్థం కాదు. దట్ ఈస్ స్పిరిచువల్. అది స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో చూస్తేనే కానీ ఆ మీనింగ్స్ మనకు అర్థం కాదు. ఇక్కడ పాత నిబంధనలు చూస్తే వారికి పగట మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి కనిపించింది. కానీ అదే సమయంలో తెలియజేయబడుతుంది, వారికి ఒక బండ కూడా వెంటాడిందంట. ఎప్పుడన్నా విన్నారా మాట? There was a rock that followed them. How is it possible? If you don't believe, I'll show you the scripture, but you have to believe the word. మేఘం వెంటాడిందంటే నమ్మచ్చు. మేఘం వెళ్తూ ఉంటుంది, వారు నడుస్తూ ఉంటే పైన వెళ్ళింది. అగ్ని స్తంభము, ఓకే, అగ్ని ముందు వెళ్ళిందేమో, కానీ బండ ఎలా కదులుతుందండి? ఆ బండ ఎవరు? ఆ బండ యేసు క్రీస్తు రక్షకుడు. ఆ బండ నుండి వారికి నీరు అనుగ్రహించబడింది. ఆ బండ నుండి వారికి కావాల్సిన నీరు, ఆ బండ వారి మధ్య ఉంది. కానీ బండలో ఉంటే ప్రతిసారి నీరు వచ్చిందా? ఎప్పుడు కావాలో అప్పుడే నీరు వచ్చింది.
ఓన్లీ వెన్ దే ర్యాన్ అవుట్ ఆఫ్ ఆప్షన్ దే వాస్ వాటర్ అవుట్ ఆఫ్ ఇట్. ఈరోజు మన జీవితంలో కొన్నిసార్లు బండ కనబడుతుంది. ఈ బండ ఎందుకు ప్రభువా? దేవుడు అంటాడు, నీ తోడున్నా. నువ్వు బండ కొండ ఏం ప్రయోజనం ప్రభువా? నాకు దాహం వేస్తుంది. నీకు ఎక్కడ నీరు లేని, నీవు బ్రతకలేని సమయంలో నీ పక్కన బండ కొన్నాను, కానీ దాంట్లోంచి నీకు నీరు ఇవ్వగలిగిన దేవుణ్ణి. మోషే కూడా ఆయన కోపంతో బండను కొట్టాడు కాబట్టి దేవుడు అన్నాడు, ఇంకా నీ పని అయిపోయింది. నీవు మనుషుల మీద ఉన్న కోపము, మనుషుల మీద ఉన్న ఆయాసము, మనుషులకి విసికి నీవు నన్ను కొడుతున్నావు. బట్ హే, ఇట్ ఇస్ మీ. మోషే ఆ బండను కొడతాను సాదృశ్యం కూడా క్రీస్తు మన కొరకు సిలువ మీద నలకొట్టబడతానికి సాదృశ్యం. ఎందుకంటే ఒక మనిషి రక్షించబడాలంటే, జీవం కలిగి ఉండాలంటే, అవుట్ ఆఫ్ హిస్ బెల్లీ షల్ ఫ్లోస్ లివింగ్ వాటర్. జీవ జల ఓటలు రావాలంటే బండ పగలాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1-4 వరకు చదువుదాం. ఇక్కడ చూస్తాం, ఆ మాట రాయబడి ఉంటుంది. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఏంటంట? ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఏంటంట అది? అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ కింద ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారు. పరిశుద్ధాత్మ నీడలో ఉన్నారు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, మన పరిశుద్ధాత్ముడు నీడలో నివసిస్తున్నామా? రెండోది, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. వారందరూ సముద్రం నుండి నడిచిపోయారు అంటే వారు తెలియకునే వారు బాప్తిజం తీసుకున్నారనేది దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వితౌట్ దెమ్ నోయింగ్ దే పాస్ త్రూ ద రెడ్ సీ ఇస్ దేర్ బాప్టిజం. అందరూ మోషేను బట్టి మేఘములోను, అందరూ మోషేను బట్టి మేఘంలోను, సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. ఏంటంట? బాప్తిజం పొందారంట. నెక్స్ట్, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఒకే ఆహారం, వేరే వేరే ఆహారాలు కాదు, అందరికి ఒకే ఆహారం. గాడ్ ఇస్ వన్. గాడ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడి. గాడ్ ఇస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. గాడ్ లవ్స్ ఎవ్రీబడి. డూ యూ బిలీవ్ ఇట్? దేవుడు అందరి జీవితంలో సమానంగా ఆయన కృపని, ఆయన ప్రేమనిస్తున్నాడు. బట్ యువర్ ఫెయిత్ విల్ మేక్ యువర్ బాండ్ బిగర్. చదవండి, ఇంకా కొనసాగించండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఏంటంట? ఈ బండ నుండి వచ్చినది త్రాగారంట. దట్ వాటర్ ఇస్ ద వర్డ్ అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా దేవుని వాక్యం చూస్తే ఒకసారి ప్రకటన గ్రంథం, ఐ వాంట్ టు షో ఫస్ట్, నీరు వాక్కుకి సాదృశ్యంగా ఉంది. అది దేవుని వాక్యమనే, అపవాది వాక్యమనే, మనుషుల మాటలు అవనే. ఇట్ ఈస్ వాటర్ అనేది సాదృశ్యం కనబడుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. ఆగండి. సర్పం ఎవరంట? పాత సర్పమో అపవాది, సాతాను. క్లియర్ మెన్షన్ చేయబడుతుంది. ద ఓల్డ్ సర్పెంట్ కాల్డ్ ద డెవిల్. అక్కడ పాముని అపవాది, పడిపిన దూత సాతానుడు స్పష్టంగా తెలియజేయబడుతుంది. తర్వాత గమనించండి ఏం రాయబడి ఉందో. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఏంటంట? అక్కడ నుండి పడవేయబడినాడు. ఎవడంట? నేరాలు మోపేవాడంట. మన దేవుని ఎదుట మన గురించి నేరాలు మోపేవాడంట. వాడు పడవేయబడ్డాడంట. అక్కడ నుంచి మనం చదువుకుంటూ వెళ్తా ఉంటాం. అక్కడ ఒక స్త్రీని చూస్తాం. స్త్రీ సంఘానికి సాదృశ్యం చూస్తాం. ఆ స్త్రీతో ఈ మోసపరచువాడు సర్పము, పాత సర్పము, ద ఓల్డ్ సర్పెంట్, మొసల సర్పము మాట్లాడుతున్నాడంట. టెలింగ్ లైస్, డిసీవింగ్ మాటలు. ఆ మాటలు చూస్తే ఎలాగొస్తుందంటే అక్కడ రాయబడింది, ద సేటన్ స్పిట్ వాటర్. చదువుతారా మాట? సాతాను నోటి నుంచి ఆ నీటిని వెళ్ళగక్కెను. ఏంటంట? హీ స్పిట్, హీ స్పాట్. నోట్లోంచి నీరు వస్తుందంట. ఆ నీరు ఏంటంటే మాటలంట. ఎందుకంటే దాని కింద తర్వాత చదివితే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఆ మాటలకి ఆ స్త్రీ మోసపరచబడి నడిపించబడింది. సో దెర్ ఇస్ వాటర్, దెర్ ఇస్ వర్డ్. ఈరోజు వాటర్ వర్డ్ అనేటప్పుడు ఇంకొద్దిగా వాక్యం మనం ధ్యానించగలిగితే బాగుంటుందండి. కీర్తనకారుడు అంటాడు చాలాసార్లు, సేవ్ మీ ఓ గాడ్ ఫ్రమ్ ద వాటర్స్ హ్యావ్ కమ్ టు మై నెక్. ఇక్కడ రాజు చెప్తున్నాడు, అయ్యా నేను మునిగిపోతున్నాను,
నది ప్రవాహంలాగా కొట్టుకుని పోతున్నాను, ఈ నీరు నన్ను ముంచేస్తుంది, లోతైన నీరు ముంచేస్తుంది, నన్ను కాపాడు అంటే అక్కడ రాజేంటి? ఎక్కడో పరిగెత్తుకుని వెళ్ళి ఏదో బావిలో పడ్డాడా, ఏదో నదిలో పడ్డాడా? కాదండి. ఆ మాటలు, మనుషులు దూషణలు, మనుషులు అవమానపరుస్తాం, మనుషులు హేళన చేస్తాం, మనుషులు ఆయనని కించపరుస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మనుషుల మాటలు మిమ్మల్ని బాధపరుస్తున్నాయా? మనుషుల మాటలు మీ జీవితాన్ని కృంగదీస్తుందా? మిమ్మల్ని ఎరగని వారు, మిమ్మల్ని అర్థం చేసుకుని వారు, మిమ్మల్ని గ్రహించుకుని వారు, దేవుని చిత్తం ఏంటో మీ జీవితంలో తెలియని వారు మాటలన్నీ ఆ డిసప్పాయింటింగ్, డిస్కరేజింగ్. మీ జీవితంలో గొప్ప దృష్టి ఉండొచ్చు, గొప్ప కార్యాలు సాధించాలని ఆశ ఉండొచ్చు, దేవుడు మీకు ఒక దర్శనం ఇచ్చి ఉండొచ్చు, ఆ మార్గంలో మీరు వెళ్తూ ఉండొచ్చు. కానీ మనుషులు అది చెప్పినప్పుడు, లేకపోతే వారు చూసినప్పుడు దేవుడు సే యూ కాంట్, యూ విల్ నాట్, యూ కెనాట్, యూ విల్ డై, యూ విల్ ఫెయిల్. ఈ మాటలు చూడండి, మనుషుడికి పిరికితనాన్ని ఇస్తుందంట. చాలామంది ఓడిపోతానికి ముందే ఓడిపోతారు. ఎందుకంటే మనసులో ఓడిపోయారు అనుకో, క్రియల్లో కాన్ఫిడెన్స్ ఉంటుందా? అపవాది కూడా ఈరోజు చాలామంది జీవితాలని క్రియల్లో ముట్టలే, కానీ మనసులో మాటలతో ఓడిపోయేలాగా చేస్తున్నాడు. దేవుని వాక్యం చూస్తే Psalms 93:3 చదువుదామా? వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లుగా చేయుచున్నవి. అబ్బా, హోరెత్తునట్లు కొంతమంది జీవితంలో చూడండి, హోరెత్తేలాగా. ఈరోజు వాక్యం అందరికి కాదండి. ఎవరైతే మాటల ద్వారా అణిచివేయబడుతున్నారో, మాటల ద్వారా దూషించబడుతున్నారో, మాటల ద్వారా మీ జీవితంలో మీ మార్గంలో వెళ్ళలేక అణిచివేయబడుతున్నారో, దేవుడు మీతోనే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మనుషుల మాటలు నిన్ను చంపనవద్దు, నిన్ను మునిగివేయనవద్దు. ఈరోజు ఎవరైనా ఇటువంటి పరిస్థితులు అంటే ఇటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవా మనుషుల మాటలు నా పైకి లేచేయ్యా, నన్ను అణిచివేస్తున్నాయ్యా. మేబీ యు ఆర్ ద ఓన్లీ వన్ స్టాండింగ్ అగెయిన్స్ట్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఆర్ ద ఎంటైర్ పీపుల్ ఆర్ ద ఎంటైర్ టెరిటరీ. అందరు మీకు విరోధంగా మాట్లాడుతున్నారేమో, డజంట్ మ్యాటర్. మనం పిలవాల్సింది దేవుణ్ణి, మనం ఆహ్వానించాల్సింది దేవుణ్ణి, మనం అడగాల్సింది దేవుణ్ణి, మనం మొరపెట్టాల్సింది దేవునికి. వి నీడ్ టు క్రై అవుట్ టు హిమ్. గాడ్, యు నో, యు సేవ్ మీ. నీవు కాపాడయ్యా. ఆయన మొరపెట్టాడంట. కానీ 4వ వచనం చదివితే చాలా బాగుంటుందండి, చాలా ఆదరణ కలిగిస్తుంది. 4th verse చూడండి. విస్తార జలముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను, ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవా, మనుషులు ఎన్ని మాటలన్నా తీనే, మనుషులు ఎంత అన్నా కొట్టనే, విస్తార సముద్రము అనే వాట్ ఎవర్ ఫ్లడ్ ఇట్ కుడ్ బి, కానీ నా దేవుడు గొప్పోడు, నా దేవుడు ఘనుడు, నా దేవుడు నన్ను లేవనెత్తగలిగిన దేవుడు. ఆ మాటలు చూస్తే ద లార్డ్ ఇస్ హై, ఇస్ మైటియర్. మన దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అట్లా ఈరోజు మనుషుల మాటలు కాదు మిమ్మల్ని డిక్లేర్ చేసేది హూ యు ఆర్. ఈరోజు లోకం చెప్తుంది మనం ఎవరో. నో, దేవుడు చెప్తున్నాడు మనం ఎవరో. దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఎవరో. ఆయన వాగ్దానాలు నిర్ణయిస్తాయి మన ఎవరో. లెట్ నాట్ ద వరల్డ్ డిసైడ్ హూ యు ఆర్. డోంట్ బిల్డ్ యువర్ లైఫ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు తగినట్టుగా మీ జీవితాన్ని స్థిరపరచకండి. దేవుని వాక్యం తగినట్టు స్థిరపడండి. మనుషులు అన్న మాటలు కాదు, నీకు ఇంతే, కాంప్రమైజ్, ఇట్ ఈస్ ఓకే, దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ డన్. నో. వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే? ఎందుకంటే వారందరూ జలముల్లాగా, ప్రవాహాల్లాగా, ఫ్లడ్ లాగా రావచ్చు. బట్ గాడ్ ఇస్ హయ్యర్, గాడ్ ఇస్ స్ట్రాంగర్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఇంతవరకు మనం చూసిన మాటలు అర్థం చేసుకుంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, అది నీరు. అపవాది కూడా మాట్లాడుతున్నాడు, అది నీరు. మూడోది ఏంటంటే మనుషుడు కూడా మాట్లాడుతున్నాడు, అది జల ప్రవాహము, నీరు. అంటే దేవుడి మాట ఉంది, అపవాది మాట ఉంది, గొడవ ఏంటంటే మన మాట ఉంది. కానీ దేవుని వాక్యంలో ఉంటుంది, our tongue has life and death. అవునా కదా? జీవం మరణం దేని వశం అంట? నాలుగు వశం అంట. అంటే చాలామంది ఆ మాటని తప్పుగా తీసుకుంటారండి. దే ట్రై టు టేక్ ఇట్ ఇన్ అ వే, చచ్చిపోంటే చచ్చిపోతారు, బ్రతుకుంటే బ్రతికిపోతారు. దే థింక్ వాట్ ఎవర్ దే సే విల్ హ్యాపెన్. చాలామంది అలాగ పలికి ఏం జరగదు, డిసప్పాయింట్ అయిపోతారు. నో, దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. దేవుడు మాటను ప్రకటించాడు, అపవాది మాటను ప్రకటించాడు. నీవు ఏ మాటను అంగీకరించి, ఏ మాటను నమ్మి, ఏ పక్షాన మాట్లాడుతున్నావో ముఖ్యము. గాడ్స్ వర్డ్ ఇస్ దేర్, డెవిల్స్ వర్డ్ ఇస్ దేర్. దేవుడు రాతి నుండి నీరిచ్చాడు జీవింపజేస్తానికి.
అపవాది నోటి నుండి పోస్తున్నాడు ఏంటి? నీరు. దేనికి? ప్రవాహంలాగా నిన్ను చంపివేస్తానికి. కానీ నీవు ఏది అంగీకరిస్తున్నావో అది మాత్రమే కార్యం జరుగుతుంది. సో జీవము దేవుని మాటను పలుకుతున్నావా, లేకపోతే మరణము అపవాది మాటలను పలుకుతున్నావా? నీవు ఏది పలుకుతున్నావో ఈ భూమి పైన దేవుని చిత్తమా అపవాది చిత్తమా అనేది జరుగుతుందండి. బీ కేర్ఫుల్. మన మాటలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలండి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అపవాది మాట్లాడుతున్నాడు, ఎవరితో మనం అంగీకరిస్తున్నామని చాలా ముఖ్యం. బైబిల్లో నాకు చాలా చక్కని మాట ఎంతో ఇష్టమైంది. ఈరోజు ఈ మాట మనం వాగ్దానంగా తీసుకోవాలి. అదే సమయంలో ధైర్యపరచబడటానికి మంచి ఆధారం ఉంది. యెషయా 59:19. శత్రువు నదీ ప్రవాహం వలె వచ్చినప్పుడు దేవుడి యొక్క ఆగండి అంతటితో ఆగుదాం. ఫస్ట్ శత్రువు ఎలాగ వస్తాడంట? నది ప్రవాహంలాగా వస్తాడంట. ఈరోజు ఎంతోమంది జీవితంలో దేవుడు ఇదే కనబరుస్తున్నాడండి. దట్ ఈస్ వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సేమ్ వర్డ్. ఐఎమ్ నాట్ రింగింగ్ ఎనీవేర్ ఎల్స్. శత్రువు నది ప్రవాహంలాగా వస్తున్నాడంట. వాడు మాటలు నది ప్రవాహంలాగా వస్తుంది. వాడు మాటలు అణిచివేస్తానికి, డిస్కరేజ్ చేస్తానికి, దూషిస్తానికి, డిసప్పాయింట్ చేస్తానికి, ఫెయిల్యూర్ తీసుకొస్తానికి. నీకు ఇంక అవ్వదు, దేవుని వాగ్దానాలు జరగవు, ఇంకా నీకు ఉద్యోగం రాదు, ఈ వివాహం కలగదు, నీకు పిల్లలు కలగరు, నీకు అది రాదు, ఇది రాదు. అపవాది అబద్ధికుడు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ రిమైండ్ యూ. అపవాది అబద్ధికుడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? హీస్ అ లయర్. వాడి పేరే స్లాండర్ అంట. అండ్ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ లై అంట. నేరాలు మోపేవాడు, కొండేగాడు, అబద్ధికుడు అంట. ఫాదర్ ఆఫ్ లై. అబద్ధాలు ఉన్నాయంట, అబద్ధాలకి తండ్రి అంట వాడు. ఈజ్ అ ఫాదర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాడు ఒక జల ప్రవాహములాగా, లైక్ ఎ ఫ్లడ్. వెన్ ద ఎనిమీ కమ్స్ ఇన్ లైక్ ఎ ఫ్లడ్, వాడు అలాగ వస్తే దేవుడు అంటే చూసుకుంటా కూర్చుంటాడా? మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఊరుకుంటారా? దేవుని పక్షాన మీరు నిలబడితే దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టేస్తారా? దేవుని కొరకు మీరు త్యాగం చేస్తే దేవుడు మిమ్మల్ని మర్చిపోతాడా? దేవుని కొరకు మీరు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూడట్లేదా? దేవుడికి మీరంత ప్రేమ లేదా? ఈరోజు చాలామంది, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తలేదన్న ఫీలింగ్లో ఉంటారు. నేను కాబట్టి నీ ఆలయానికి వచ్చాను, నేను కాబట్టి నీ కొరకు త్యాగం చేశాను, నేను కాబట్టి. వాట్ ఈస్ యువర్ కంపారిజన్ ఫర్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ? ఆయన చేసిన కార్యాల ముందు మనం చేసింది ఏ మూలకెళ్తాయండి? కానీ దేవుడు అంట, ఆ మాట కంటిన్యూ చేద్దామా? శత్రువు జల ప్రవాహము వలె వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ దానికి వ్యతిరేకంగా మన స్థాయిని పెంచును. దానికి వ్యతిరేకంగా స్థాయి పెంచుతాడంట. అబ్బా, ఈ మాటకు అర్థం ఏంటో అర్థమవుతుందా? శత్రువు అంత పెద్ద అలా తీసి ఊడం వస్తున్నాడంట మీదకి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ ఆపుతాం కాదు, నేను మిమ్మల్ని పైకి లేపుతా, నేను నా బిడ్డలను పైకి లేపుతా. ఎందుకంటే నువ్వు వచ్చి ఫేస్ చేయాలంటే యూ నీడ్ టు ఫేస్ మీ. ఐ యామ్ ద రాక్. నన్ను ఫేస్ చేయాలి. నా బిడ్డలు క్షేమంలో ఉంటారు, నా బిడ్డలకి ఏ హాని కలగదు. అందుకని యేసుప్రభు అంటాడు, నా వాక్యము విని దాన్ని తగినట్టుగా జీవించేవాడు ఎలాంటి వాడంట? రాతి మీద కట్టబడిన ఇల్లు అంట. ఇల్లు ఉందంటే ఎక్కడ ఉందంటే రాయి పైన ఉంది. ద రాక్, జీసస్ క్రైస్ట్ ఇస్ రాక్. ఆ రాక్ నెక్స్ట్ ఏమంటాడు యేసుప్రభు? తుఫానులు వస్తాయి, జల ప్రవాహాలు రావచ్చు, ఫ్లడ్స్ విల్ కమ్, బట్ నో ప్రాబ్లం, యు ఆర్ సేఫ్. God didn't promise you no floods. God didn't promise you no rain. God didn't promise you no storms. He said they will come, but you will be safe. You will be safe. ఎంత అవమానం రానే, ఎంత నిందలు రానే, అపవాది ఏమేమి మాటలు అనే, చివరికి అంతా పోతుంది. కానీ నువ్వు నిలబడి ఉంటావు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మి ఉన్నావు, నువ్వు నా పైన నిలిచి ఉన్నావు, నువ్వు నా పైన కట్టబడి ఉన్నావు. యు ఆర్ ఆన్ మీ, యు ఆర్ ఇన్ మీ, యు ఆర్ సేఫ్. దేవుని వాక్యాన్ని విని దాని తగినట్టుగా జీవించేవారు రాతి మీద కట్టబడిన వారంట. కానీ కొందరు ఉంటారంట, వింటారు కానీ దాని తగినట్టు జీవించారంట. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ హియరింగ్, దే డోంట్ లివ్, దెర్ ఇస్ నో యాక్షన్ లేదు. అటువంటి వారు తుఫాను వచ్చినప్పుడు ఏమవుతున్నారంట? కోల్చబడుతున్నారు, దే కొలాప్స్. అందుకని అటువంటి వారు దేవుని బిడ్డలను పిలబడతారు. అంటే వాక్యం వినేవారే. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు, కానీ మనుషుల మాటలు అన్నప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు shrunk down, shattered, destroyed. మనుషుల మాటలకి దూషించబడి, బెదిరిపి, పిరికివాలుగా పారిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు, జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు.
హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? ఎందుకంటే యెషయా 53:1 ఒకటే ఉంటుంది, హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? ఎవరి రిపోర్ట్ నమ్ముతున్నారు అంటే ఎవరి మాటలను నమ్ముతున్నారు? ఎవరు చెప్పిన మాటలను నమ్ముతున్నారు? మీరు ఎవరి మాటలను ఆధారం చేసుకుంటున్నారు? హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్? ఎవరి రిపోర్ట్ మీరు నమ్ముతున్నారు? ఈరోజు మీరు మనుషులు మీకేదో జల ప్రవాహంలాగా మీ మీద నిందలు మోపచ్చు, నేరాలు మోపచ్చు, అవమానపరచచ్చు, మీకు విరోధంగా సిద్ధపడచ్చు. డోంట్ వరీ, ఇట్స్ ఎ గుడ్ టైమ్. గాడ్ కెన్ షో యూ దట్ ఈస్ బై యువర్ సైడ్. ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు షో దట్ హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. నువ్వు నా మీద కట్టబడ్డావు అనుకో, ఐ విల్ రైజ్ యువర్ స్టాండర్డ్. నీ స్థాయిని లేపుతా. ఏ అపవాది మాటలు నీ మీద పనిచేయవు, ఏ మనుషుల నేరాలు నీ మీద పనిచేయవు, ఏ మనుషులు అందరు సమూహంగా రావచ్చు, 7 దిక్కుల్లో పరిగెడుతుని పోతారు. డోంట్ వరీ, ఐఎమ్ స్టాండింగ్ ఫర్ యూ, ఐఎమ్ ఫర్ యూ. దేవుడు మన పక్షాన ఉన్నాడని తెలియజేస్తున్నాడండి. ఈరోజు నిజంగా దేవుని ఆత్మ ద్వారంగా నింపబడతానికి సిద్ధమా? దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. ఎవరి సహాయాన్ని కోరుతున్నాం? ఎవరి మాటను వింటున్నాం? ఎవరి చేతుల్లో సమర్పించుకుంటున్నాం? ఎవరి మాటను అంగీకరిస్తున్నాం? మీరు లైవ్లో వీక్షిస్తున్నవారైనా, మీరు గృహాల నుండి వీక్షిస్తున్నవారైనా, మీరు ఉన్న స్థలాల్లో ప్రార్థన చేయాలండి. అపవాది ఎప్పుడు వాడి మాటలతో మనల్ని ముంచివేయాలని చూస్తున్నాడు, మన మాటలను అణిచివేయాలని చూస్తున్నాడు. కానీ దేవుడు సెలవిస్తే అంట మన జీవనం నింపబడుతుందంట, మన ఆత్మ నింపబడుతుందంట, మన బ్రతుకు నింపబడుతుందంట. సమృద్ధి, ఆశీర్వాదం, ధైర్యము, నిశ్చయత. ఆయన మా పక్షాన మాట ఇస్తే సూర కార్యాలు జరుగుతాయండి. కానీ ఆ మాటను మనం అంగీకరిస్తే మాత్రమే జరుగుతుంది. ఆయన మాటను విశ్వసించకపోతే గాడ్ కెనాట్ హెల్ప్ యూ. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు అంటాడు మోషేతో, మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి. యు సీ మీ పర్ఫార్మ్. ఇఫ్ యు బిలీవ్, యు వెయిట్ అండ్ వాచ్. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ద గాడ్ దట్ యు బిలీవ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు మనుషుల మాటలు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు నేను ఏం తప్పు చేశాను మనుషులు ఇలా మాట్లాడుతున్నారే, కొన్నిసార్లు ఎందుకు అంటున్నావు. కానీ అపవాది దాడి చేస్తానికి చూస్తున్నాడు, అపవాది నాశనం చేస్తానికి చూస్తున్నాడు, అపవాది కృంగతేస్తానికి చూస్తున్నాడు, అపవాది నీవు దేవుని బిడ్డవని నిన్ను అణిచివేస్తానికి చూస్తున్నాడు. కానీ ధైర్యం తెచ్చుకోండి. మీరు నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటే ఆయన జీవ జల ఓటలు ఇస్తున్నాడండి. ఆయన జీవాత్మ నింపుతుందండి. ఆయన శక్తి, ఆయన బలమైన కార్యములు మీ జీవితంలో జరుగుతాయండి. ఆకలితో ఉన్నామయ్యా నీ దగ్గర. నీ మాటలు మమ్మల్ని జీవింపజేసేదయ్యా. మనుషుల మాటలు అవమానమయ్యా, మనుషుల మాటలు దుఃఖమయ్యా, మనుషుల మాటలు నొప్పయ్యా, గాయపరిచే మాటలయ్యా. కానీ నీ మాటలు స్వస్థపరిచేది, నీ మాటలు విడిపించేది, నీ మాటలు మా జీవితాలను మార్చేదయ్యా. నీ మాటలు మమ్మల్ని ఫలింపజేసేదయ్యా. నీ బిడ్డల జీవితాలను చూడు ప్రభా. నీ బిడ్డల జీవితాలను ముట్టు ప్రభా. నీ బిడ్డల జీవితాలను తాకు ప్రభా. నీ బిడ్డల జీవితాలను స్పందించు ప్రభా. అయ్యా, నీ బిడ్డల జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. అయ్యా, నీ బిడ్డల పక్షాన నువ్వు పోరాడే రాజు అయ్యా. అయ్యా, నువ్వు రాజు అయ్యా, నువ్వు రాజుల రాజువు, నువ్వు ప్రభుల ప్రభువు అయ్యా. నీవు సర్వశక్తిమంతుడు, నీ మహిమ కొరకు నువ్వు ఏదైనా చేసే దేవుడు అయ్యా. అయ్యా, నీ బిడ్డలమయ్యమేమో, నీ రక్తము ద్వారా కొనబడిన వారిని, విమోచించబడిన వారిని, అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన వారిని అయ్యా. మేము అపవాది చెప్తాం కాదు మేమెవరమే, లోకం కాదు చెప్తాం మేమెవరమే, పాపం కాదయ్యా మమ్మల్ని బంధించేది. దేవా, మేము స్వతంత్రులమయ్యా. యేసు రక్తము ద్వారా విడిపించబడిన స్వతంత్రులను ప్రకటిస్తున్నాము. We are not slaves. We have dominion. We have authority in the name of Jesus. యేసు నామములో మాకు అధికారం ఉంది. దేవా, మా జీవితాలను నువ్వు ఆశీర్వదించే దేవుడు అయ్యా. అయ్యా, జీవ జల ఓటలను ప్రవహింపజేసే దేవుడు అయ్యా. ఇంకా ఏ నీరు తాగాల్సిన అవసరం లేదు, ఇంకా దప్పిక కొనాల్సిన అవసరం లేదు అయ్యా. ఇంకా మాకు దాహం అనేది ఉండదయ్యా. నీవే అయ్యా జీవవాకు, మా హృదయాన్ని తృప్తిపరిచేది నీవేనయ్యా. Lord, we hold your word, Lord. We believe your word, Lord. Through your word we are sanctified. Through your word we are cleansed. Through your word we are renewed. Through your word we are strengthened, Lord. అయ్యా, ఈరోజు నీ వాగ్దానాలను నమ్ముతున్నాం,
నీ మాటను నమ్ముతున్నామంటే నీ మాటను ప్రకటిస్తున్నామయ్యా. We believe your report, Lord. We believe what you say, Lord. కొన్ని అసాధ్యకరమైన సమయంలో నీవు మా పక్షాన మాట ప్రకటిస్తే మేము నమ్ముతున్నాము. బికాజ్ యు ఆర్ అ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. అసాధ్యకరమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు అయ్యా. శత్రువు సమూహం అంతా మమ్మల్ని చుట్టుముట్టచ్చేమో, కానీ నీ వాకు చాలయ్యా మమ్మల్ని విడిపిస్తానికి. నీ వాకు చాలు ప్రభా. ఈరోజు ఆకలితో దాహముతో నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు నేను నెప్పమని వేడుకుంటున్నానయ్యా. పిరికితనంతో ఇక్కడ నుండి వెళ్ళకూడదు, చింత బాధతో ఇక్కడ నుండి వెళ్ళకూడదు అయ్యా. మనుషుల దగ్గర నుంచి అప్రూవల్ కొరకు ఇక్కడ నుండి వెళ్ళకూడదు అయ్యా. Your word, King, you have spoken, so shall it be. Let thy kingdom come, Lord. Let thy will happen as it is in heaven, Father. నీ చిత్తమే పరలోకమందు నెరవేరినట్లు మా జీవితంలో జరగాలయ్యా, ఈ భూమి పైన జరగాలయ్యా. మా జీవితంలో నీ చిత్తమే జరుగునుగాక. నీ చిత్తము కానిది ఏది జరగడం వద్ద ఆగిపోవాలయ్యా. నీ చిత్తం కానిది ఏది ముందుకెళ్ళకూడదు ప్రభా. నీ చిత్తం కాకపోతే నువ్వు ఆపు ప్రభా. నాట్ ఆర్ రెస్పాన్సిబిలిటీలో. నీ చిత్తమైతే ఏ శత్రువు ఆపనవద్దు. నీ చిత్రమైతే ఏ ఆటంకాలు కృంగిదలు తీసుకురానవద్దు అయ్యా. మా పని విశ్వాసంతో ముందుకెళ్తాం, మా పని స్తుతితో ముందుకెళ్తాం, మా పని నిన్ను ఆరాధిస్తూ ముందుకెళ్తాం. దేవా, ఈరోజు నీ సన్నిధిలో ఆశతో వచ్చిన ప్రతి ఒక్క ప్రాణిని తృప్తిపరిచేయ్యా. ఇక్కడ నుండి ధైర్యం తేలాలి, సమాధానం తేలాలి అయ్యా. నీ వాకు మమ్మల్ని జీవింపజేస్తుంది అయ్యా. నీ వాకు నీ నోటి నుండి వెల్లడైన తర్వాత వ్యర్థంగా తిరిగి రాదన్నావయ్యా. నీ వాగ్దానాలు, నీ వాక్ మందరి జీవితంలో జరిగించి ఈ ఆరాధనలకు అడుగుపెట్టిన ఇక్కడ ఉన్నవారిని, లైవ్లో వీక్షిస్తున్న వారిని నీవే దర్శించి నీ ఆత్మ ద్వారంగా బలపరిచి సమాధానంతో క్షేమంతో నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.